ఇప్పుడు ఆ మనుషుడు దేవుని యొద్దకు వెళ్ళి ఆయన మాట విన్నట్టయితే ఏమి రాయబడిందంటే, నా గొర్రెలు నా స్వరం విను, అవి నన్ను వెంబడించు, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను. నిత్య జీవం ఇచ్చిన కొరకు వచ్చిన ప్రభువు వెతుకుతూ వచ్చినారు. వెతుకుతూ వచ్చి ఎందుకో అక్కడ ఏం రాయబడిందంటే, ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చిన యెహోషువ 4వ అధ్యాయము 4వ వాక్యంలో. ఎందుకు అక్కడ ఒక తల్లి ఉన్నది, ఆమె లోకములు సంతోషించాలని లోక విషయాల్లో ప్రయాసపడుతూ ఉంది, కానీ ఎక్కడ సంతోషం లేదు. సోదరులారా, ఈ లోకంలో ఏది ఒక మనిషిని సంతోషించలేదు. ఈ లోకంలో ఏదున్నా, డబ్బులున్నా, ఉద్యోగం ఉన్నా, పేరు ప్రఖ్యాతులున్నా, బంధువులున్నా, ఎవరున్నా ఆ మనిషికి సంతోషం ఉండదు. నిజమైన సంతోషము దేవుల్లో ఉన్నది. కానీ ఆ తల్లి ప్రయాసపడుతుంది, కానీ ఆమె వల్ల కాలేదు. అయితే ప్రభు అక్కడికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళి అక్కడికంటే ముందు అక్కడ నిలబడినాడు. ఆమె వచ్చినప్పుడు అంటున్నాడు, దాహముకి నీరు దేవునికి నీవేమి ఇవ్వలేవు, కానీ నిన్ను నన్ను తృప్తిపరచుట కొరకు ఆయన నిన్ను నన్ను వెతుకుతూ వచ్చినారు. నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడం. అక్కడికి వెళ్ళి అడుగుతూ ఉంది, ప్రభువా నాకు ఆ నీరు ఇవ్వండి. ప్రియ సోదరుడా, మనందరికీ ఆశలు ఉన్నాయి. దేవుని రాజ్యంలో ఉండాలి, ఆ పరలోకంలో ఉండాలి, తేజోవాసులైన పరిశుద్ధుల మధ్యన ఉండాలి అని ఆశపడుతున్నాం. మంచిది, ఆయన ఎవరిని త్రోసివేయడు. కానీ ఆయన వెంబడించే ఆశలు మనుషులకు కావాలి. ఆయన వెంబడించడం అంటే, ఆయనంటే ప్రేసులరా, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చినాం. ఆ వాక్యము, దేవుని వాక్యము శరీరధారి కంటే ప్రభువైన క్రీస్తు వారు ఇలాకి వచ్చారు. కనుక వాక్య ప్రకారము జీవించాలి. వాక్యమును ధ్యానం చేస్తూ వాక్య ప్రకారం ఏ మనుషుడు జీవిస్తాడో ఆ మనుషుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ప్రభువా ఆ జీవం నాకు ఇవ్వు. ప్రతి మనుష్యుడు కూడా దేవుని ఎరుగకుండా లోకంలో జీవించినప్పుడు అతడు జీవము లేని వ్యక్తి. అది ప్రభువు చెప్పారు. జీవించుతున్నావన్న పేరున్నది, కానీ మీరు మృతులే, నువ్వు మృతులవే అంటే చనిపోయిన వ్యక్తివే. అయితే చచ్చిపోయిన ఒక వ్యక్తిని బ్రతికించడం కొరకు ప్రభు వచ్చినాడు. అది దేవుని ప్రేమ. మనుషులు నశించిపోటుకు, లోకంలోతో పాటు క్షమైపో